గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం కళారత్న జయన్న దగ్గరికి వచ్చినాము. మరి అంశ గ్రహీత, మరి ఆంధ్రప్రదేశ్ ఆర్టులో అంశ గ్రహీత, మరి ఎన్నో అద్భుతమైన తనదైన శైలిలో మరి సృష్టించి మరి కళాత్మకమైన భావాలతో ముందుకు సాగుతూ విద్యనే తన ధ్యేయంగా, కళ తన ధ్యేయంగా సాగుతూ ఎంతోమందిని విద్యార్థులను కళాబీజాలు నాటుతూ కళ ఎక్కడ వర్ధిల్లుతాదో అక్కడ సస్యశ్యామలంగా, నూతనంగా, కొత్తదన దిశగా ఉంటుంది. కాబట్టి అదే దిశగా మన జయన్న గారు మరి ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసి అలానే కేంద్రీయ విద్యాలయంలో డ్రాయింగ్ టీచర్గా, క్రాఫ్ట్ టీచర్గా అన్నీ తానై ఒక స్కూల్లో ఒక అద్భుతమైన రూపకల్పనతో ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా అన్నను మరొకసారి సార్ను కూడా కలిసినందుకు, సారు నువ్వు ఇన్వైట్ చేసినందుకు కూడా సార్కు మరోసారి నమస్సమాంజలు తెలియపరచుకుంటూ, సార్ మరి సార్ ఇంకా 2-3 మాటలు ఏంటంటే కళ అంటే ఏంటి, కళ అంటే ఒక జీవితం, కళ అంటే ఒక హిస్టరీ, కళ అంటే ఒక నైపుణ్యత, కళ అంటే ఒక సృజనాత్మకత. అది అన్న చేస్తున్న ధ్యేయం. నిరంతరం ఒకే దిశగా అడుగులు వేస్తూ పరుగులు తీస్తూ అన్న అందరినీ మరి కళాత్మకమైన భావాలలో నడిపిస్తున్నాడు. మరోసారి అన్నకు నమస్సమాంజలు తెలియపరచుకుంటూ ఇదే విధంగా ఇంకను ఎంతోమంది విద్యార్థులను, మరి అంతేకాదు తోటి కళాకారులను, చిత్రకారులను, శిల్పులను, కవులను అందరినీ ఏకధాటిలోకి తీసుకొచ్చి తనదైన శైలిలో మరి అవార్డ్స్ ఇస్తూ సన్మానిస్తూ సాగుతున్నాడు. కనుక మహా మేధావి, మహాజ్ఞాని. మరి అంతేకాకుండా అన్న నాతోటే కాదు, ఇది 10 మందికి ఒక మాదిరిగా, ఒక దిశగా ప్రపంచానికి తెలియాలనే ఒక సంకల్పంతో రాత్రింబగళ్ళు ఒకే దిశగా ప్రయాణం చేస్తున్నాడు. మరోసారి అన్నకు నమస్సమాంజలు. అన్న 2-3 మాటలు తనదైన శైలిలో మాట్లాడుతారు. అన్న చెప్పండి. అన్న ఏమిందన్న, కళ అంటే ఒక సృష్టి అని చెప్పారు మీరు. ఎస్ అన్న. ఆ సృష్టి భగవంతుడు కాబట్టి ఆ సృష్టిలో మనకు ఒక చిన్న స్థానం ఇచ్చాడని. ఎస్ అన్న. కళ అనేది కళాకారుడికి మనం జీవించడం అనేది ఒక అదృష్టం. ఎస్ అన్న. ఎస్ అన్న. కరెక్ట్ అన్న. ఎందుకంటే ఆ మహాదేవుడు ఫస్ట్ చిత్రకారుడు, శిల్పి అయితే సెకండ్ ఆ యొక్క మార్గంలో నడిచే చిత్రకారుడైన, శిల్పి అయిన, కవి అయినా అంతటి దిశగా ఉన్నట్టయితే జీవితంలో మనకు ఒక గొప్ప వరం ఏంటంటే కళాకారుడిగా ఒక పిలిపించుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తాను. అవును అవును. ఎందుకంటే అలాంటి ఇది మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు, అవును ఆ వరం మనకిచ్చినప్పుడు ఇంకోటి కళాకారుడు వెరీ చాలా సెన్సిటివ్. ఎస్ అన్న. ఎస్ అన్న. కరెక్ట్ అండి. తన థింకింగ్ వైడ్ యాంగిల్లో ఉంటుంది. అవునన్న. ఏమంటావు, యూనిక్ గా ఒక యూనివర్సల్ థింకింగ్ ఉన్నప్పుడు అవును ఆయన ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాడు. తను దృష్టి అంతా ఎప్పుడు ఒక చిత్రము, శిల్పం మీదనే థింకింగ్ ఉన్నప్పుడు ఇంకా వేరే వాటి మీదకి వెళ్ళి పరిపరి విధాలుగా ఎక్కడ అంటే అవన్నీ కళాకారుడికి పట్టవు. తన శిల్పము కంప్లీట్ అయిందా, బిగిన్ అయిందా, ఎండ్ అయిందా, అవును ఈ మధ్యలో కావలసిన రా మెటీరియల్ ఎక్కడ ఉంటాయి ఏంటి, నేను ఇదే సరిపోయాయి. అవును అవును. అందుకబట్టి కొన్నిటి మీద అవన్నీ సమకూర్చుకొని అది అద్భుతంగా తీర్చిదిద్దామా లేదా, గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు అవును ఇదే ఒక పెద్ద సాగరం లాంటిది. టైం అప్పుడు సాగరం, సముద్రం, లైఫ్ అనేది చాలా షార్ట్. అవును. ఆర్ట్ అనేది చాలా వైడ్ ఇది కదా. అవునవును. ఈ షార్ట్ పీరియడ్ లో ఎన్ని రకాల కోరికలను నెరవేర్చగలం. చాలా అద్భుతమైన మాట చెప్పారన్న. లైఫ్ ఈజ్ షార్ట్, వర్క్ ఈజ్ లాంగ్ అన్నట్టు. ఏంటంటే మనం ఉన్నా లేకున్నా మన వర్క్ నిరంతరము ఈ సమాజము, ఈ దేశము, ఈ రాష్ట్రము లేదా ఈ ప్రపంచం ఉన్నంత వరకు మీ చిత్రమైన, శిల్పమైన జీవించి ఉంటుంది. కానీ మనము జీవించలేము, కానీ మనం యొక్క చేసిన పని మాత్రము నిరంతరము జీవించి ఉంటుంది. అది మంచి వర్డ్ చెప్పారన్న. చాలా సందేశం. మంచి ఇది ఇదేంటంటే ఒక చిత్రం చిత్రిస్తే అంటే ఆ చిత్రం కానీ శిల్పం ఏదైనా ఒక కళ సృష్టించినప్పుడు కళ శాశ్వతంగా ఉండిపోతుంది. అవును. కళాకారుడు అనేది వాడి స్పాన్ ఒక 100 years అంటే 100 years ఆడికి ఎంత చేయగలడో చెప్పలేము. తను ఆరోగ్యం సహకరించాలా, పరిస్థితులు సహకరించాలా, ఎన్విరాన్మెంట్ సహకరించాలా, రోజు ఆ చిత్రానికి
ప్రతిభ ఉండి yes. ఆ స్థాయిలో ఉన్నప్పుడు దాని మీదకి ఇంకా ఇప్పుడు గతంలో ఆర్టిస్టులు చాలామంది ఆర్టిస్టులు Yes, ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులకు ఇప్పుడు కాంటెంపరీ పీరియడ్లో అవును ఎంతమంది ఆర్టిస్టులు చిత్రాలను అమ్ముతున్నారు రెగ్యులర్గా, ఎంతమంది అమ్మకుండా ఉన్నా కూడా కళను వదిలేయట్లేదు కదా. అవును అన్న, ఇంకో విషయం ఏంటంటే చిత్రకారుడు శిల్పి అయినా లేకపోతే ఎవరైనా ఒక పాయింట్లో నేను చెప్తాను, కళ అనేది మనము దాన్ని పర్చేజ్ చేయడానికి లేకపోతే సేల్ చేయడానికి కాదన్న. కాదు కదా, ఆ పాయింట్. ఏది కళ అంటే ఒక హిస్టరీ అన్న, తను చేసిన హిస్టరీ, ఒక ప్రపంచానికి ఒక ఈ చిత్రకారుడు ఈ కాలంలో లేకపోతే ఈ సంవత్సరంలో ఇన్ని చిత్రాలు చేశాడు అని దేశానికి ఒక సంపదని ఇచ్చేవాడే చిత్రకారుడు లేదా శిల్పి. అదే తను చేసిన అవును చిత్రమే ఇది. దానికి ఉదాహరణ కూడా నేను చెప్తానన్న, ఆ సృష్టి స్వచ్ఛంగా. దానికి ఉదాహరణ ఏంటంటే ఎంఎఫ్ హుస్సేన్ ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ఒక్కొక్కటి కొన్ని కోట్ల మీద ఉంది పెయింటింగ్. ఆ పెయింటింగ్ ఇప్పుడు మన భారతదేశానికి ఆయన ఒక పికాసో లాగా పిలుచుకుంటారు. ఎందుకు పికాసో లాగా పిలుచుకుంటారు అంటే ఆయన ఆ దిశగా పరుగులు తీశాడు, ఆ దిశగా అడుగులు వేశాడు, ఆ దిశలో నిలిచిపోయాడు కనుక అట్లా. ఇప్పుడు అదే పికాసో ఉన్నాడు, పికాసోకు ఒక్కొక్క పెయింటింగ్ అది కొన్ని కోట్ల మీద ఉంటుంది. ఎన్ని ఉద్యోగాలు చేసినా లేకపోతే ఎంత పెద్ద జాబ్లో ఉన్నా ఒక కోటి రూపాయలు మనం సంపాదించగలరా ఎంత పెద్ద జాబ్ హోల్డర్ అయినా? అదేనమాట. అంటే దీనికి ఏంటంటే ఇది చాలా గొప్ప వరము చిత్రం అంటే, శిల్పం అన్న. కానీ ఈ వరములో మనం సాగాలి అంటే మనం నిరంతరం మీలా ప్రయత్నాలు చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ముందుకు సాగాలి. అంటే అది ఒక రోజు చేసి వదిలేసే పని కాదు, ఇది రాదు కూడా. కాబట్టి మనం తీసుకున్న కంటెంట్, అవును, ఆ సబ్జెక్టు అవును ప్రజల్లోకి వెళుతుందా. ఇప్పుడు జానపదం ఉంది, అవును, నేను జానపదం మీద ఇప్పుడు కాంటెంపరీ చేస్తుంటే గతంలో సరే మళ్ళా విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీద మనకు పట్టుంది కాబట్టి మళ్ళీ విలేజ్లో అందులో దట్టు మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరు మ్యూజిక్ను ఆనందించిన వ్యక్తి ఎవరున్నారు? అసలు మ్యూజిక్ ఇప్పుడు ఎవ్వరు లేరు. అది దాన్ని అవును. ఇంకోటి అంటే బేస్ మనకు విలేజ్ రూరల్. ఇప్పుడు సపోజ్ డప్పు ఉంది, అవును, డప్పు ఎంత ఎంత ఎమోషన్స్ ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఎంత అవును, దానికి ఉన్న చరిత్ర. అవును, ఒక డోల్ ఉంది, అవును, ఒక మేళం ఉంది, అవును, ఒక తప్పెట ఉంది, అవును, లేకపోతే ఒక వీణ ఉంది. అవును, వీటికున్న చరిత్ర ఇవి మళ్ళా ఇప్పుడు కొత్తదనం. ఇప్పుడు పంబ అనే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి రూరల్లో. ఇప్పుడు దించి గజ్జలు ఉన్నాయి, ఆ బీట్స్ ఎంత ప్రతి ఒక్కరు ఆనందించాల్సిందే కదా. అవును, ఆ బీట్ అన్న. ఇంకొక విషయం ఏంటంటే మనుషులే కాదన్న, వాటి వల్ల జంతువులు ఆనందిస్తాయి, పక్షులు ఆనందిస్తాయి, ఏదంటే పురుగులు కూడా ఆనందిస్తాయి. అది మ్యూజిక్ ఉన్న గొప్పతనం. నేను జీవులు ఏదైనా మెలోడ్ని, అవును, ఇంపైన రాగం కానీ, ఇంపైన మాట కానీ, ఇంపైనది ఏదైనా కూడా మనిషి, అవును, కొందరు మాట్లాడుతుంటే అటు పోతున్నాడు కూడా నిలబడి వింటాడు. తనకు అసలు ఎవరో తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. అవును, అవును, ఆ వాయిస్ తనకు ఎవరో వాళ్ళకి సంబంధం లేకుండా వచ్చి ఏదో బాగుంది, బాగా మాట్లాడు 2 నిమిషాలు అంటే అది ఒక ఆకర్షణ. అవును, అలాగా ఒక ఇంపై ఒక ఆకర్షణ కమ్ ఆలోచన కావచ్చు, ఆకర్షణ అలాంటి తర్వాత మంచి ఆలోచన కలిగజేస్తుంది అన్న. ఎప్పుడైతే ఆకర్షిందంటే కళ కదా అది. అవును, కళకే ఆకర్షణ శక్తి ఉంటుంది. అవును, ఇప్పుడు ఒక చిత్రం చేసి మనం పెట్టాము, అవును, డిస్ప్లే చేసాము, అవును, ఆ చిత్రము ఏంటి బాగా ఎప్పుడో ఒక జంతువు చనిపోయి, అవును, అది ఎన్ని రోజుల నుంచో 10 రోజుల నుంచి వాసన వచ్చి ఆడ పురుగులు ఉన్నట్టు ఎంతో, అవును, ఆ క్యాన్వాస్ మంచి ఆహ్లాదమైన కలర్స్ తోటి మనము డిస్ప్లే పెట్టినాం అట్లాంటి బొమ్మ వేసి. అవును, అక్కడ పోయి వాడు ముక్కు మూసుకున్నాడంటే, అవును, ఆ చిత్రముకు ఎంత ప్రాణం ఉన్నట్టు. ఇది చనిపోయిన జంతువు, అవును, ఎన్ని రోజుల ముంచో అది ఇదైపోయి ఉన్న దానికాడి అదేనా అని చెప్పి అక్కడ పోయి, అవును, ముక్కు మూసుకొని వాసన వస్తుంది అన్నట్టు. అంటే అవును, ఆ చిత్రంలో ఎంత ప్రాణం ఉంది అన్నట్టు. అవును, అది ఆ జీవం అందులో కనబడతాడు. ఎంత ఇన్వాల్వ్మెంట్ ఆ సీన్ క్రియేటివ్ క్యాన్వాస్ మీద కలర్స్, కొత్త క్యాన్వాస్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అవును, అట్లాంటిది ఈ సీన్ ఎప్పుడో ఎక్కడిదో దాని క్యాన్వాస్ మీద అంటే ఇంకా ప్రతిభ భగవంతుడు అంత గొప్ప శక్తిని ఇచ్చిందంటే ఇంకేం. ఇంకొకటి ఆ క్యాన్వాస్ చూస్తానే ఎయిర్ అడిపోతాను రిలీఫ్, ఎండాకాలంలో గాలి, ఇది అనేది ఇది నీకు ఈ సౌందర్యము అనేది నీకు
ఎస్థెటిక్ ఎస్. ఇది ఒక కళాకారుడిలో ఉన్న అంతర్లీనమైన ఒక పార్ట్ కదా. అవును. దాన్ని తన చిత్రం ద్వారా చూపిస్తాడా, శిల్పం ద్వారా చూపిస్తాడా, ఇంకొక ఇది ఒక తనలో ఉన్న ఆలోచనను తను ఏ కళాకారుడైతే ఆ కళలో చూపించడానికి 100% చూడడానికి ప్రయత్నం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సృష్టి కళాకారుడికి భగవంతుడు ఇచ్చిందంటే సృష్టికర్త అంటారు. అవును, అంత అదృష్టం కదా. అది చాలా గొప్ప సందేశము. మంచి వర్డ్స్ ఏంటంటే దేవుని తర్వాత దేవుని దిశలో పరుగులు తీస్తున్న చిత్రకారుడైనా, శిల్పి అయినా, కవి అయినా, ఎవరైనాను వీళ్ళు ఏంటంటే సమాజానికి దిశను, ఒక మంచి క్రమశిక్షణను, డిసిప్లిన్ నేర్పిస్తారు చిత్రకారులు, కవులు, కళాకారులు. వీళ్ళను మనం గౌరవించుకుందాము, మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్దాము, వాళ్ళకు మంచి ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చి. ఎందుకంటే సమాజంలో డబ్బే కాదు, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది. ఒక్క రూపాయి కూడా మనం ఈ సమాజంలో నుండి తీసుకొని వెళ్ళలేము. ఇప్పుడు ఫర్ ఉదాహరణ అందశ్రీ మహాకవి తెలంగాణకు మంచి గీతాన్ని అందించాడు. జయ 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 హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గుంతుకలు ఒక్కటైన చేతనం అని ఆయన ఎన్నో ఆయన దిశగా ఆయన పాడి, రేవంత్ రెడ్డి సార్ మన సీఎం గారు ఆయనను ₹1,00,00,000 ఇచ్చి సన్మానించిన పాపం ఆయన చూడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన ₹1 కూడా ఆయన పట్టుకొని వెళ్ళలేదు. కానీ ఆయన గేయము ఈ యొక్క దేశము లేకపోతే తెలంగాణ ఉన్నన్ని రోజులు ప్రతి విద్యార్థి హృదయాలలో, వినేవాళ్ళ హృదయాలలో ప్రతి వాళ్ళలో నిల్చుంటుంది. అది కళకున్న గొప్పతనం, అది కళకున్న గొప్పతనం. కాబట్టి ఈ కళాత్మకమైన భావాలతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించుకుందాము, వాళ్ళను ముందుకు తీసుకెళ్దాము, వాళ్ళలో మనం నడుద్దాము, వాళ్ళతో మనము ప్రయాణం చేద్దాము, వాళ్ళను ఎంతగానో దేశానికి ఒక ఆణిముత్యాలు, ఒక రత్నాల్లాగా వాళ్ళను మనము స్వీకరిద్దాము. వాళ్ళ మాటలు, వాళ్ళ ధ్యేయము, వాళ్ళ ఉద్దేశము విని మన నవతరానికి ఆ యొక్క సందేశాన్ని అందిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అన్నకు మరోసారి కళాభివందనాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ వాల్యుబుల్ టైము కళాకారులకు మా యొక్క విజిటర్స్కు అందించినందుకు మరోసారి నమస్మాంజలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే. అయిపోయింది. ఏమన్నా